హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్నే ధనుష్ అన్న ఇడ్లీ కొట్టు పెడుతున్నాడంటే ఓపెనింగ్ ఏమో అని చెప్పి వెళ్ళాను. అక్కడికెళ్ళి చూస్తే థియేటర్‌లో అంట. ఇంకా థియేటర్‌కెళ్ళాను. ఆ థియేటర్ పేరొచ్చేసి విమల్ 70 మైత్రి వాళ్ళది ఇది. ఇంకా లోపలికెళ్ళాను. 8 కన్నారు ఓపెనింగు. లోపలికెళ్తే ఇంకా 8:20 అయినా కూడా స్టార్ట్ చేయలేదు. ఇడ్లీ ఉడుకుతుందేమో నాకర్థం కాలేదు. ఓకే. ఇంకా ఇడ్లీ ఉడకడం స్టార్ట్ అయింది 8:20కి. ఇడ్లీ మాత్రం చాలా జాగ్రత్తగా ఉడికిచ్చాడు. 'ధనుష్‌నే'. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్. స్టోరీ గాని, స్క్రీన్ ప్లే గాని మొత్తం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రాసుకున్నాడు స్టోరీని. మొత్తం విలేజ్ ఔట్ అండ్ ఔట్ విలేజ్ డ్రామాస్ ఉంటాయి గదా! అలా ఉంది సినిమా. మధ్యలో ఇంటర్వెల్ వచ్చేసింది. ఇంటర్వెల్‌కి మన రాజాసాబ్ వచ్చేసాడు. ఇది 3 నెలలు ఉంది ఇంకా సినిమా రిలీజ్‌కి. అప్పుడే మళ్ళీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మళ్ళీ అప్పుడేం చేస్తారో. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. సినిమా స్టోరీ విషయంలోకెళ్తే కొంచెం రియాలిటీకి దూరంగానే రాసుకున్నాడు. ఇప్పట్లో ఎవరు ఊర్లో ఉండాలి నా కొడుకు అది ఇది అని అనుకోవట్లేదు. కానీ వాళ్ళ నాన్న మాత్రం అనుకున్నాడు. ఆ 'ఇడ్లీ కొట్టు' అనే టైటిల్‌కి మాత్రం పూర్తిగా న్యాయం చేశాడు. సినిమాలో అసలు ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. సినిమాలో నిత్య మీనన్, ధనుష్, అరుణ్ విజయ్, సత్యరాజ్ వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి స్కోప్ ఉన్న రోలే. రేపు 'కాంతారా' రివ్యూతోటి మళ్ళీ కలుద్దాం. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఓ సబ్స్క్రైబ్ కొట్టుకొని ఎళ్ళొచ్చు కదా!